హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పచ్చి మామిడికాయలని ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. బాగా పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. బాగా తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్న మామిడికాయలని పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇంకా టెంక అంత లేకుండా క్లీన్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని, పెద్ద ముక్కల్ని, చిన్న ముక్కల్ని సపరేట్గా చేసుకొని, మనకి మార్కెట్లో దొరుకుతాయి జిప్లాక్ కవర్స్ అంటే ఇస్తారు. ఆ జిప్లాక్ కవర్స్ని తెచ్చుకొని అందులో నేను పెద్ద ముక్కలన్నీ పెద్ద కవర్లో, చిన్న ముక్కలన్నీ చిన్న కవర్లో పెట్టుకున్నాను. ఆ విధంగా పెట్టుకున్న ఈ ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 to 4 months వరకు పాడవకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 hours ముందు తీసుకొని నచ్చిన సైజులో కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.